సీమ్స్ లైక్ పెన చూద్దాం బాల్ తీసుకుంటుందా? యాహ్! లెఫ్ట్ సైడ్ అయితే కావాలంటుంది. సో, మొత్తానికి తుంగభద్ర అయితే స్టార్ట్ చేస్తుంది మ్యాచ్‌ని. మామూలుగా ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్టయితే ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. అండ్ తుంగభద్ర ఎయిత్ పొజిషన్‌లో ఉంది. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో పెన్నా ఎఫ్‌సి 2 విన్స్ అయితే కొట్టింది. ఒక డ్రా, 3 లూజెస్ అయితే అయ్యింది. అండ్ కమింగ్ టు పెన్నా వచ్చేసరికి 6 మ్యాచ్‌లకు 6 ఓడిపోయింది. ఇంకా ఈ టోర్నమెంట్‌లోనైతే గెలుపు రుచి అయితే చూడలేదు. బట్ అగైన్ ఇట్ స్టార్టింగ్ లెవెన్ వచ్చేసరికి పెన్నా ఎఫ్‌సిది ద గోలీ గణేష్ అండ్ సెంటర్ బ్యాక్స్ వచ్చేసరికి అమన్, సీనా, పరమేష్ అండ్ అద్నన్ అండ్ శివబాబు, జిష్ణు, హర్ష, సోను అండ్ ఆరిఫ్ అండ్ విష్ణు. పెన్నా స్టార్టింగ్ 11 ఇది. అండ్ అగైన్ తుంగభద్ర స్టార్టింగ్ 11 వచ్చేసరికి రజత్ పాల్‌ని తీసుకొచ్చారు. అండ్ ముఖేష్, రవికుమార్, సాయి, గణేష్, మిర్వాజిం, మొహమ్మద్ ఆసిఫ్, ప్రవీణ్ నరసింహుడు, శేషన్ అండ్ సహాల్. చూద్దాం అట్లీస్ట్ ఈ మ్యాచ్ అయినా గెలిచి ఇంటికి వెళ్తారేమో చూద్దాం. ఇక్కడ తుంగభద్ర, ఇక్కడ పెన్ ఎఫ్సి సబ్స్టిట్యూట్స్ అంజీ, జయప్రకాష్, మంకు, అబ్దుల్లా, అరవింద్, అరుణ్, భరత్. అబ్దుల్లాని అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్గా ఉంచారు ఈ మ్యాచ్లో. మనకు తెలుసు ఈ సీజన్లో 2 గోల్స్ అయితే స్కోర్ చేశాడు. తుంగభద్ర సబ్స్టిట్యూట్ వచ్చేసరికి సిరోజిత్ దేవ్, భరత్, సబాజ్, సంతోష్, ప్రసాద్, అనంతుని అయితే సబ్స్టిట్యూట్గా ఉంచారు. మిడ్ఫీల్డర్ రాఘవ, జోయల్, నరేష్, బాలాజీ. మ్యాచ్ అయితే కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. ప్లేయర్స్ మధ్యలో చిన్న సంభాషణ చూసుకోవచ్చు. పెనాప్సీ అగైన్ మహమ్మద్ ఆసిఫ్ అయితే వచ్చేసాడు మొత్తానికి గేమ్ స్టార్ట్ చేయడానికి. అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే పెన్ ఎఫ్సి ఈ సీజన్లో 9 గోల్స్ అయితే స్కోర్ చేసింది. అండ్ అగైన్ 9 గోల్స్ అనేది కన్సిడర్ చేసింది. ద లీగ్ స్టార్టింగ్ ఫేజ్లో ద రౌండ్ 1లో ఎక్సలెంట్ విన్ అయితే కొట్టింది పెన్నా ఎఫ్సి. చక్కని విన్. ఆ విన్ తర్వాత మంచి పోటీ ఇస్తుందేమో అనుకున్నాం. బట్ ఆ కన్సిస్టెన్సీ అనేది నిలుపుకోలేకపోయింది పెన్నా ఎఫ్సి. ఆ లూజెస్తో మొత్తానికి ఫిఫ్త్ పొజిషన్లో అయితే ఉంది ప్రజెంట్. అండ్ అగైన్ తుంగభద్ర వచ్చేసరికి చాలా స్లూపీ ఉంది ఈ సీజన్ డిఫెన్స్. ఈవెన్ అటాక్ కూడా మంచి కనబరచలేకపోయింది ఇక్కడ తుంగభద్ర. సో 4 గోల్స్ స్కోర్ చేసింది, 18 గోల్స్ కన్సిడర్ చేసింది ఈ సీజన్. గోల్స్ అయితే స్కోర్ చేసింది. అండ్ అగైన్ 9 గోల్స్ అనేది కన్సిడర్ చేసింది. ద లీగ్ స్టార్టింగ్ ఫేజ్లో ద రౌండ్ 1లో ఎక్సలెంట్ విన్ అయితే కొట్టింది పెన్నా ఎఫ్సి. చక్కని విన్. ఆ విన్ తర్వాత మంచి పోటీ ఇస్తుందేమో అనుకున్నాం. బట్ ఆ కన్సిస్టెన్సీ అనేది నిలుపుకోలేకపోయింది పెన్నా ఎఫ్సి. ఆ లూజెస్తో మొత్తానికి ఫిఫ్త్ పొజిషన్లో అయితే ఉంది ప్రజెంట్. అండ్ అగైన్ తుంగభద్ర వచ్చేసరికి చాలా స్లూపీ ఉంది ఈ సీజన్ డిఫెన్స్. ఈవెన్ అటాక్ కూడా మంచి కనబరచలేకపోయింది ఇక్కడ తుంగభద్ర. సో 4 గోల్స్ స్కోర్ చేసింది, 18 గోల్స్ కన్సిడర్ చేసింది ఈ సీజన్. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూద్దాం. టుమారో వచ్చేసరికి ఫైనల్ గైస్. ఈ సీజన్ ఫైనల్ టుమారో జరగబోతుంది. ఎస్, బాల్ అయితే బయటకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. త్రూ బాల్ అయితే ఇచ్చారు అక్కడ తుంగభద్రకి. ద బాల్ ఇస్ విత్ సహాల్. ఫ్రంట్ అయితే ఎవరు లేరు. మంచి స్పేస్ అయితే ఉంది కానీ యూటిలైజ్ చేసుకోలేకపోయారు అక్కడ తుంగభద్ర చూసుకున్నట్టయితే. ఫార్వర్డ్ ఇంకొద్ది బిట్ ఫాస్ట్గా వెళ్తే ఇక్కడ నుంచి మంచి స్కోర్ చేసే ప్రయత్నం. సోను దగ్గర నుంచి సోను 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 గోల్. మంచి షాట్ అయితే చెప్పుకోవచ్చు సోను దగ్గర నుంచి. చెప్తూనే ఉన్నాం ఈ సీజన్లో ఆల్రెడీ ఒక గోల్ అయితే ఉంది తనకి. ఇప్పుడు సెకండ్ గోల్ తనకి. సోను ఛేత్రి అని చూసుకున్నట్టయితే మంచి గోల్ అని చెప్పుకోవచ్చు. ద రైట్ ఫుట్ నుంచి సోను. మొత్తానికి ఆ బ్రేక్ త్రూ అయితే అందించాడు సోను ఈరోజు.
ఇద్దరికి 12 మినిట్స్ అయితే అయింది గేమ్లో. ఎర్లీ లీడ్ అయితే తీసుకున్నారు పెనా ఎఫ్సి. సహాల్ దగ్గర అయితే బాగుంది. రైట్ వింగ్ చేసే ప్రయత్నం బట్ కంప్లీట్లీ మిస్ పాస్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి సోనుకి అయితే బాల్ ఇచ్చింది. సోను 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 మంచి డ్రిబ్లింగ్స్ వస్తాం సోను దగ్గర నుంచి. ఇక్కడ నుంచి నైస్ పెద్ద షాట్ ఏమైనా తీసుకునే ప్రయత్నం. ఇక్కడ నుంచి విష్ణు ఏమైనా కొడతాడా? విష్ణు అయితే మంచిగా కంట్రోల్ చేశాడు. ఇక్కడ నుంచి మంచి షాట్ ఏమైనా తీసుకుంటా. విష్ణు 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 బట్ మంచి షాట్ ఏమైనా తీసుకుని గోల్ 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 గోల్. చూసుకున్నట్టయితే విష్ణు మంచి షాట్ అయితే కొట్టాడు బట్ ద రిఫ్లెక్స్లో బయటకు వచ్చేయడం వల్ల అగైన్ ద పెన్ స్ట్రైకర్ అయిన ఆరిఫ్ మంచి గోల్ అయితే తీసుకున్నాడు. అక్కడ చిన్న సబ్స్టిట్యూట్ అక్కడ సీనాని గోల్ అగైన్. మెయిన్గా ఆంధ్రాలో ఎక్కువ మనం క్రికెట్ ఎక్కువ చూస్తుంటాం. పాపులారిటీ మంచి పాపులారిటీ అయితే ఉంటుంది. సో అండ్ ఫుట్బాల్ మన ఇండియాలో ఫుట్బాల్ చూసుకున్నట్టయితే మెయిన్గా కేరళ అండ్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఆ పాపులారిటీ అయితే ఉంటుంది. సో మన ఆంధ్రాలో కూడా ఆ పాపులారిటీ పెరగాలంటే ఖచ్చితంగా ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలి. ఇక్కడ షార్ట్ ఏమైనా తీసుకుంటాడు ఆరిఫ్ గోల్. మంచి షాట్ అని చెప్పుకోవాలి ఆరిఫ్ దగ్గర నుంచి. ఎక్సలెంట్ గోల్ ఫ్రమ్ ఆరిఫ్. ఇక్కడ నుంచి లాంగ్ షాట్ అయితే కొట్టాడు. ద స్ట్రైట్ అండ్ ద టాప్ రైట్ కార్నర్. అక్కడ రజత్ పాల్ నుంచి పూర్ గోల్ కీపర్గానే చెప్పుకోవాలి. అనవసరంగా ముందుకైతే వచ్చేసాడు. ఆ ముందుకు రావడం వల్ల ఈజీగా గోల్ అయితే కన్వర్ట్ చేసుకుంది పెన్నా అక్కడ. సో దాని ప్రకారం పెనాల్టీ అయితే వచ్చింది. చూద్దాం ఎవరు పెనాల్టీ ఎవరు తీసుకుంటారో. పెనాల్టీ మహమ్మద్ ఆసిఫ్ అయితే తీసుకున్నాడు. మనకు తెలుసు మహమ్మద్ ఆసిఫ్ ఈ సీజన్లో 2 గోల్స్ అయితే స్కోర్ చేశాడు మహమ్మద్ ఆసిఫ్. అగైన్ ఆ థర్డ్ గోల్ ఏమైనా స్కోర్ చేస్తాడా? ఓకే మహమ్మద్ ఆసిఫ్ గోల్ 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 గోల్. నైస్ పెనాల్టీ టేకర్. మంచిగా పెనాల్టీ అయితే యూటిలైజ్ చేసుకున్నాడు మహమ్మద్ ఆసిఫ్ అక్కడ. అనుకుంటాను ఆల్రెడీ 2 గోల్స్ అయితే స్కోర్ చేశాడు ఈ సీజన్. మొత్తానికి 3 గోల్స్ అయితే మహమ్మద్ ఆసిఫ్ దగ్గర నుంచి. నైస్ పెనాల్టీ. అగైన్ లాంగ్ షాట్ అయితే ప్రయత్నించాడు అక్కడ విష్ణు. స్ట్రైట్ అండ్ కోహ్లీ. బాల్ విత్ శోబాలన్ టు ఆరిఫ్. ఇక్కడ ఏమైనా తీసుకుంటాడా ఛాన్స్? స్ట్రైట్ టు కోహ్లీ. కొంచెం కంట్రోల్ అయితే చేశారు. ఆరిఫ్ దగ్గరతో బాల్ ఉంది బట్ అగైన్ ద బాల్ ఇస్ విత్ రవికుమార్. పొజిషన్ అయితే లూజ్ అయ్యారు. ప్రజెంట్ సోను చేతిలో బాల్ ఉంది. సోను ఇక్కడ నుంచి విష్ణు టు సోను ఇక్కడ ఏమైనా క్రాస్ ఏమైనా ఇస్తాడా? సోను మంచి షాట్. గోల్ 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 గోల్. నైస్ క్రాస్ అని చెప్పుకోవాలి. ఎక్సలెంట్ క్రాస్ ఫ్రమ్ సోను అండ్ ఎక్సలెంట్ హెడర్ ఫ్రమ్ శివబాలన్. నైస్ క్రాస్ ఫ్రమ్ సోను అని చెప్పుకోవాలి. ఎక్సలెంట్ హెడర్ ఫ్రమ్ శివబాలన్. ఎక్సలెంట్ హెడర్. చాలా మంచి హెడర్ అయితే ఇచ్చాడు అక్కడ శివబాలన్. మనం చెప్తున్నాం సోను మంచి థ్రెట్ అయితే క్రియేట్ చేస్తాడని. షార్ట్ తీసుకున్నట్టు మంచి క్రాస్ ఇస్తాడో చూడాలి. బాల్ ఇస్ విత్ నైస్ షాట్ అయితే ప్రయత్నించాడు బట్ స్ట్రైట్ అవుతుంది గోలీ. మంచి ఎఫర్ట్ అని చెప్పుకోవచ్చు అక్కడ సంతోష్ దగ్గర నుంచి. బాల్ ఇస్ విత్ విష్ణు సోను. ఫ్లాగ్ అయితే ఎత్తలేదు, ఆన్లోనే ఉంది. నైస్ గోల్ 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 గోల్. నైస్ గోల్ ఫ్రమ్ సోను. అనుకుంటూనే ఉన్నాం చక్కని గోల్ అయితే వేశాడు. సూపర్ గోల్ ఫ్రమ్ సోను. డిఫెండింగ్ చేసే ప్రయత్నంలో గోల్ కీపర్ చాలా ముందుకైతే వచ్చేసాడు. ఆ స్పేస్ గ్యాప్ అయితే ఉందో దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు సోను అక్కడ. మంచి షాట్ అది, మంచి ఎఫెక్ట్ అది.
వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ అనే చెప్పుకోవాలి సోను దగ్గర నుంచి. మ్యాచ్లో దుల్ల కొట్టేస్తున్నాడు